అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24 సోమవారం రోజున వృషభ రాశి వారికి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఫిబ్రవరి 24 సోమవారం రోజున వృషభ రాశి వారి జీవితంలో వారి యొక్క దిన ఫలితాల ప్రకారం వారికి ఏ విధంగా జరుగుతుంది, శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే ఇప్పుడు చెప్తున్నటువంటి వివరణ అంతా కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయితే తిరగబోతుందండి. అలాగే వారికి ఒక మంచి శుభవార్త కూడా తప్పకుండా తలుపు తట్టబోతుంది. అలాగే అదృష్టంతో కూడినటువంటి ధనం అయితే వృషభ రాశి వారికి రాబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఏ విధంగా అదృష్టం రాబోతుంది, మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా తిరగబోతుంది, అలాగే మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను మీరు ఏ విధంగా చేరుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మీ యొక్క దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా జరగబోతుంది అనే విషయాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే ఈ యొక్క వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది ఏదైతే ఉందో అది తప్పకుండా సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం వీరి యొక్క దినఫలాలు అయితే వృషభ రాశి వారికి గనక చూసుకున్నట్లయితే మనం తప్పకుండా వీరి కెరీర్కి సంబంధించి లేదంటే ఆదాయ మార్గానికి సంబంధించి అంటే ఏ పని చేస్తూ మీరు ఆదాయాన్ని గడిస్తున్నారు అంటే కొంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకమైనటువంటి పనులు చేసుకుంటూ వారైతే డబ్బు అయితే సంపాదించుకుంటూ ఉంటారు కదండి. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు కూడా. అంటే ఆదాయ మార్గాన్ని అభివృద్ధి పరచడానికి లేదంటే మరొక ఆదాయ మార్గాన్ని పొందుకోవడానికి మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకైతే మంచి మద్దతు లభిస్తుంది. అయితే ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపునైతే తీసుకొని మీరైతే ఆ అంశంపై ఎక్కువగా మీరు అనుకూలంగా మంచి అనుభవజ్ఞుల ద్వారా సలహా తీసుకుంటే మీరు చాలా బాగుంటుందండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు శుభదాయకమైనటువంటి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో మీరు సానుకూల పరిణామాలకు అయితే చూడబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితానికి చక్కగా సంబంధించి మీకు కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారు. తోటి ఉద్యోగస్తులు ఇదివరకు మీతో సఖ్యతగా లేని వారు కూడా చక్కగా మీతో చాలా చక్కగా మాట్లాడతారు. కానీ ఒక విషయంలో మీరు చేసేటటువంటి ఏదైనా చిన్న పొరపాటు కారణంగా మీకు ఒక ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకైతే సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అలాగే వ్యాపారం దినదినం అభివృద్ధి చెందే విధంగా వినియోగదారులను ఆకర్షించే విధంగా కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయి. ఇక మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకొని చక్కగా ఎంతో ఆనందంగా తెలివితేటలతో ఉంటారు. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. మీకు 100% చాలా చక్కగా మంచిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యక్తి పరిచయం కూడా ఈరోజు మీకు రాబోతుంది. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క లైఫ్లో చాలా మార్పులను అయితే మీరు భవిష్యత్తులో చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక మీరు ప్రయాణాల వలన లాభదాయకమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారండి. ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలి అనుకునేవారు దానికి సంబంధించి ఒక ప్రణాళికలను అయితే ఈరోజు చూడబోతున్నారు. అయితే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పని శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించుకోవడం వల్ల శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి వృషభ రాశి వారు రేపటి రోజున తప్పకుండా ఏమేం చేయాలి, ఏం చేస్తే మీకు ఆర్థికంగాను లేదంటే అన్ని విధాలుగా కలిసి రావడానికి ధనఫలాలను వృషభ రాశి వారు ఏ విధంగా పొందాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. అయితే మీరు చేయవలసినటువంటి పనుల గురించి ఇప్పటివరకు చెప్పుకున్నామండి. అయితే వృషభ రాశి వారు ఫిబ్రవరి 24 సోమవారం రోజున ఖచ్చితంగా చేయవలసినటువంటి పనుల గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు చేయకూడనటువంటి పనుల గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు వృషభ రాశి వారు కాస్త మీ మనస్తత్వం ప్రకారం మీరు ఎక్కువగా కోపాన్ని కలిగి ఉంటారు. ఆ కోపంతో కొంచెం సఖ్యత లేకుండా కుటుంబ సభ్యుల పట్ల కొంచెం ఏదైనా కానీ చిన్న చిన్న గొడవలు ఏర్పడినా కూడా వాటన్నిటినీ కూడా చూసి చూడనట్లుగా పోవాలండి రేపటి రోజున. ఎందుకంటే కాస్త మీకు జరిగేటటువంటి చిన్నపాటి గొడవలు కూడా ఎక్కువయ్యేటటువంటి ప్రమాదాలు సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో చక్కగా ప్రేమానురాగాలతో
గడపవలసిందిగా. అలాగే చిన్నపిల్లలతో ప్రతి ఒక్కరితో కూడా ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు వారికి గురైనప్పుడు మీరు వారిని చూసి కాస్త డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారిని చూసి కాస్త మీరు అలాగ కంగారు పడిపోకండి. ఏమీ కాదు, సీజనల్ అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు అన్నాక ఏదో ఒక చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని చూసి చూడనట్లుగా వెళ్ళిపోండి. అలాగే దానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే వృషభ రాశి వారు మరికొన్ని విషయాల గురించి అయితే తప్పకుండా తెలుసుకోవాలి. అంటే నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున. కాబట్టి ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, లేదంటే వారి దగ్గర నుంచి మీరు డబ్బు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా, లేదంటే ఎవరైనా అవసరమైన మీ దగ్గర డబ్బు కోసం చేయి చాపినా కూడా ఎవరికి అలాంటి పరిస్థితుల్లో కూడా మీ నుంచి అయితే డబ్బు ఇవ్వకండి. ఎందుకంటే అలాంటి వారి పట్ల మీరు కాస్త అప్రమత్తంగా ఉండకపోతే వారి నుంచి కాస్త మీరైతే మోసపోయేటటువంటి ఛాన్సెస్ వృషభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ వ్యాపారస్తులకు అలాగే ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి కాస్త మీకు స్ట్రెస్ అయితే ఉండేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభరాశి వారు రేపటి రోజున శివారాధన చేసుకోవడం వలన మీకు ఏదైతే స్ట్రెస్ వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమస్యలు కానీ, లేదంటే మీకు ఇప్పటి వరకు జరగనటువంటి పనులు కానీ అవన్నీ కూడా చక్కగా జరగాలి అంటే మాత్రం మీరు చేయవలసిన పని ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య స్తోత్రం ఇలాంటివి పఠించుకొని చక్కగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంట్లో చక్కగా అంటే మీరు ఎక్కడైతే ఇంట్లో పూజ గది ఉంటుందో ఆ పూజ గది అంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని శివపార్వతుల యొక్క పటానికి చక్కగా గంధం బొట్లు పెట్టుకొని చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ శివారాధన చేసుకుంటున్నప్పుడు మీకు వీలుంటే చక్కగా అంతా కూడా పూజ చేసుకోండి. వీలు లేకపోతే కనీసం శివనామ స్మరణ అయినా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్నైనా మనసులో జపించుకోవడం ద్వారా శివుడి యొక్క అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వృషభరాశి వారు తప్పకుండా మీరు ఎంత వీలున్నా కానీ అంటే మనకు ఒక పని చేయాలి అని చెప్పి మన మనసులో అనుకున్నప్పుడు దానికంటూ ఒక సమయం కేటాయించుకొని ముందే ఉండాలండి. కాబట్టి ఆ పనిని ఈ సమయంలో నిర్దిష్ట సమయంలో చేయాలి అని చెప్పి మనమే ఒక సమయాన్ని అంటూ కేటాయించుకోవాలి. కాబట్టి మనం ఒక టైం ప్రకారం ఏ విధంగా అయితే తిని నిద్రపోతామో మనం కూడా దైవారాధనకు ఒక సమయం అంటూ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఆ పనిని ఆ రోజు చేయాలి చేసేందుకు మనం ముందుగా మన మైండ్ మనమే మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఆ విధంగా దైవానుగ్రహం ఉంటే ఏ పనైనా కూడా సులువుగా సాధించగలం. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు ఎన్నో విజయాలను వృషభరాశి వారు పొందుతారు. కాబట్టి పొందాలి కూడాను. కాబట్టి హనుమంతుల వారి యొక్క ఆరాధన అలాగే శివారాధన చేసుకోవడం వల్ల వృషభరాశి వారికి ఎలాంటి అంటే మీకు సానుకూలమైనటువంటి అంటే కొన్ని అనుకూలంగా లేనటువంటి ప్రభావానికి గురి చేసేటటువంటి సంఘటనలు కూడా మీకు అనుకూలించే విధంగా దైవానుగ్రహం ఉంటే మీకు ఏదైనా కానీ సాధించేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా మీకు చేదోడు వాదోడుగా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వృషభరాశి వారు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు శివారాధన అలాగే హనుమంతుని ఆరాధించుకోవడం వల్ల మీకు చక్కగా మంచి శుభవార్తలు అయితే రాబోతాయి. రేపటి రోజున మీకైతే ఉద్యోగానికి సంబంధించి కానీ, లేదంటే వ్యాపారానికి సంబంధించింది కానీ, లేదంటే ఇంకేదైనా కోర్టుకు సంబంధించినటువంటి కేసుల పరంగా కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మీకు ఒక మంచి శుభవార్తను తెచ్చిపెట్టే విధంగా అలాగే అంటే మీకు పెద్దల కాలం నుంచి ఆగిపోయి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కోర్టు కేసులకు సంబంధించి కానీ, లేదంటే ఆస్తుల పరంగా ఏదైనా పెండింగ్లో ఉండి రావాల్సినటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా చక్కగా మీరైతే ఒక మంచి శుభవార్తనైతే దానికి సంబంధించి డబ్బుల పరంగా మీరు మంచి శుభవార్తనైతే వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. డబ్బులు అంటే కోట్లు కాదు, మీ చేతిలో అవసరానికి అంటే మీకు చక్కగా అవసరానికి మించి ఏదైనా కానీ ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. మరి వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సఖ్యతగా ఉండేటటువంటి అవకాశాలు వృషభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమానురాగాలతో నిండిపోయి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రేపటి రోజున సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. ఇక వృషభరాశి వారికి రేపటి రోజున అంటే ఫిబ్రవరి 24 సోమవారం రోజున మీకు ఏ విధంగా అంటే అనుకూలంగా కొన్ని పరిణామాలు అయితే జరుగుతాయండి. కాబట్టి కొంచెం అనుకూలంగాను కొంచెం మీకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకూలంగా లేని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండాలి అంటే శివారాధన చేసుకోండి. చక్కగా శివుడి యొక్క అనుగ్రహంతో వృషభరాశి వారికి రేపటి అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించడం లేదు, అంతా కూడా మీకు సానుకూలతంగానే ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. కాబట్టి వృషభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రేపటి రోజున మీకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. మరి మరొక చక్కని వివరణతో వృషభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మరలా రేపటికి మీకు ఒక మంచి వీడియో ద్వారా అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం అండి. మరి ఈ వీడియోలో ఈ వివరణ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.